హాయ్, దిస్ ఈజ్ ఎల్పిఎన్. మీరు చూస్తున్నారు ఎల్పిఎన్ రైతు బండి యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ప్రధానంగా మిర్చి పంటను ఆశించి పంట దిగుబడిని తగ్గించి రైతుని ఆర్థికంగా నష్టపరుస్తున్న గుబ్బ రోగం జెమిని వైరస్ గురించి అయితే పూర్తి సమాచారం తెలుసుకుందాం. ముందుగా మన ఛానల్ని చూస్తున్న ప్రతి రైతు మిత్రునికి ధన్యవాదాలు. ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. మిర్చి పంటను ఆశించి పంట దిగుబడిని తగ్గించి రైతుని ఆర్థికంగా నష్టపరుస్తున్న గుబ్బ రోగం అలాగే జెమిని వైరస్ గురించి పూర్తి సమాచారం అయితే తెలుసుకుందాం. ఈ గుబ్బ రోగాన్ని నివారించాలి అంటే ముందుగా ఈ గుబ్బ రోగం దేనివల్ల వస్తుందో మనం తెలుసుకోవాలి. ఒకటి, బోరాన్ లోపం ఉన్నా కూడా గుబ్బ రోగం వస్తుంది. రెండోది, మాల్బిడినం లోపం ఉన్నా కూడా గుబ్బ రోగం వస్తుంది. మూడోది, వైరస్ క్రిముల ద్వారా గుబ్బ రోగం వస్తుంది. అలాగే తెల్లదోమ వల్ల కూడా గుబ్బ రోగం అయితే వస్తుంది. ఈ బోరాను, మాల్బిడినము అలాగే వైరస్ క్రిములు మరియు తెల్లదోమ గురించి అయితే పూర్తి సమాచారం తెలుసుకుందాం. ముందుగా ఫస్ట్ వన్, బోరాన్ లోపం ఉంటే ఎలాంటి సమస్యలు ఉత్పన్నమవుతాయో తెలుసుకుందాం. మొక్కలలో బోరాన్ లోపించినప్పుడు ఆకులు పెలుసుగా మారుతాయి, చిగురాకులు ముడుచుకుపోతాయి, కాయలలో పండ్లలో పగుళ్ళు అయితే ఏర్పడతాయి. మాల్బిడినం లోపించినప్పుడు ఎలాంటి సమస్యలు ఉత్పన్నమవుతాయో తెలుసుకుందాం. మనం మొక్కలకు వేసే నత్రజని అంటే యూరియా సంబంధమైన మందులు మొక్కలకు ఉపయోగపడాలి అంటే మొక్కలలో మాల్బిడినం తప్పనిసరిగా ఉండాలి. ఇది గమనించాలి. మొక్కలలో మాల్బిడినం లోపించినప్పుడు పెరుగుదల ఆగిపోతుంది, చిగుర్లు ముడుచుకుపోతాయి. మూడవది, వైరస్ క్రిములు. ఇవి భూమి నుండి మరియు గాలి నుండి వస్తుంది. ఈ వైరస్ క్రిములు అటాక్ చేసినప్పుడు ఆకులపైన జిగురులాగా అయితే ఏర్పడుతుంది. ఇవి మొక్కల కణజాలం మీద ప్రభావం చూపిస్తాయి. అంటే ఒకసారి ఈ వైరస్ క్రిములు కనుక సోకితే ఆకులు తుంచేసినా కానీ మండలు ఎరగొట్టినా కానీ ఆ ఆకులు మళ్ళీ పడవ ఆకారంలోనే వస్తాయి. వైరస్ అటాక్ అయిన మొక్కలు ఆకులపైకి ముడుచుకోపోవడం, చెట్టు మరగుజ్జు రూపంలో అయితే మారుతుంది. ఇక లాస్ట్ వన్ వచ్చేసి తెల్లదోమ. ఈ తెల్లదోమ ఆకుల్లో ఉన్న రసాన్ని పీల్చేస్తాయి. మొక్కల మీద వాలినప్పుడు ఆకుల మీద జిగురుగా పేరుకున్న వైరస్ క్రిములు కాళ్లకు అంటుకుంటాయి. అవి వేరే మొక్క మీద వాలినప్పుడు వేరే మొక్కకు కూడా ఈ వైరస్ వ్యాపిస్తుంది. అంటే ఈ తెల్లదోమ వైరస్ క్రిములకు వాహనంగా అయితే ఉపయోగపడతాయి. ఈ తెల్లదోమ ఉధృతిని కనుక తగ్గించినట్లయితే వైరస్ని కూడా తగ్గించుకోవచ్చు. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీరిచ్చే ఈ బెస్ట్ సపోర్ట్ నాకు ఎంతగానో ఉపయోగపడుతుంది. మరొక మంచి టాపిక్తో కలుద్దాం. జై హింద్.